ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ధ్యానించే అంశము అపరాధము, అపరాధి, అపరాధ బలి అనేటువంటి సందేశాన్ని ఈ శుభ సమయంలో మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించును అంటాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రేమామయుడైనటువంటి దేవుడు తన న్యాయ విధిని, పవిత్రతను మర్చిపోడు. దేవుడు అపరాధము చేసి అపరాధిని పశ్చాత్తాపడినటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా అపరాధము చేస్తారో, అపరాధులు అవుతారో, వారి యొక్క దోషమును వారి పిల్లల తరములో, అంటే 3-4 తరముల వరకు వారి యొక్క దోష శిక్షను రప్పిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దోషము, అపరాధము, ఈ అపరాధము యొక్క ప్రతిఫలాన్ని దేవుడు వారి మీదకి రప్పిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక పాఠములోని మొదటి భాగాన్ని మనము అధ్యయనం చేసినట్లయితే, దేవుని విషయంలో అపరాధం. లేవీకాండము 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన విషయంలో తాను చేసిన పాపం వలని నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వలేము. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొటేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అంటాడు. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, దేవుని విషయంలో అపరాధం. దేవుని విషయంలో ఎవరైనా అపరాధము చేస్తే, అంటే దేవుని విషయంలో అపరాధం చేయటం అని అంటే దేవునికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అవి పరిశుద్ధమైనవిగా దేవుడు వాటిని ఎంచాడు. ఏవైతే దేవుని యొద్దకు తీసుకొచ్చే అర్పణలు ఉన్నాయో, ప్రథమ ఫలాలు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా ఎవరైనా, అంటే వాటి విషయంలో తప్పిదము చేస్తే, పొరపాటు చేస్తే, అపరాధం చేస్తే దానిని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలో అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దానికి ఏ విధంగా నష్టపరిహారం, అంటే అపరాధ పరిహారము ఏ విధంగా, ఆ అపరాధానికి ఏ విధంగా పరిహారము చెల్లించాలో అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ లేవీకాండము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనము చదువుకున్నట్లయితే,
ఒకడు యెహోవా విషయంలో ఏ విధంగా అపరాధి అవుతాడో అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. లేవీకాండము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుంటాం. లేవీకాండము 22వ అధ్యాయము ఇక్కడ 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ అంటాడు, అన్యుడు ప్రతిష్టమైన దానిని తినకూడదు. యాజకుని ఎంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్టమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్టమైన వాటిలో ప్రతిష్ట అర్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేని ఎడల ఆమె తన మందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడునూ దాన్ని తినకూడదు. 14వ వచనం, ఒకడు పొరపాటున ప్రతిష్టమైన దానిని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్టమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వలేను. ఇశ్రాయేలీయులు ప్రతిష్టమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము అంటాడు. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యెహోవా విషయంలో తప్పిదం ఏ విధంగా చేస్తారు జరుగుతుంది అని అంటే, ఇక్కడ దేవుని మందసములో దేవుని దగ్గర పనిచేసేటువంటి యాజకుడికి దేవుని సన్నిధిలోకి ఏవైతే వస్తువులను తీసుకొని వచ్చారో ఆహారపు వస్తువులు, వాటిని ఎవరు తినాలో ఎవరు తినకూడదో అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 10వ వచనంలో ఏమన్నాడంటే, అన్యుడు ప్రతిష్టమైన దానిని తినకూడదు. యాజకుని ఎంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్టమైన దానిని తినకూడదు అన్నాడు. అంటే అన్యుడు తినకూడదు, జీతగాడు తినకూడదు అన్నాడు. యజమాని నివసించు అన్యుడే కానీ జీతగాడే కానీ అన్యుడు కానీ జీతగాడు కానీ తినకూడదు అన్నాడు. మరి ఎవరు తినొచ్చు అన్నాడు అని అంటే, అయితే 11వ వచనం, అయితే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనిన వాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును అన్నాడు. అంటే అన్యుడు కానీ జీతగాడు కానీ ప్రతిష్టమైనటువంటి ఆహారం, అంటే దేవుని సన్నిధిలోకి ఆహారపు వస్తువులు ఏవైతే వచ్చినాయో అవి యాజకుడు నిర్భయంతరంగా తినవచ్చు. యాజకునికి పుట్టినవారు లేకుంటే యాజకుడు క్రయధనం ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడు తినవచ్చు, కానీ అన్యుడు కానీ జీతగాడు కానీ తినకూడదు అన్నాడు. ఒకవేళ యాజకునికి కుమార్తె ఉంటే ఆమె ఒకవేళ అన్యుడికి ఇయ్యబడితే ఆమె తినకూడదు. ఒకవేళ మినహాయింపులు 13వ వచనంలో ఏమన్నాడంటే, యాజకుడు కుమార్తెలలో విధవరాలే కానీ విడనాడబడినదే కానీ సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందున్న దాని వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును కానీ అన్యుడెవడునూ దాన్ని తినకూడదు. ఒకవేళ అన్యుడికి ఇయ్యబడి ఆమె యొక్క విధవరాలైతే, ఆమెకి కుమారులు లేకపోతే, తన వివాహం కాకముందు తన తండ్రి ఇంటి దగ్గర ఎలాగైతే ఉందో అలాగున ఎవరూ లేనిదై ఉంటే, కుమారుడు కానీ భర్త కానీ లేకుండా ఉంటే ఆమెని తినవచ్చు అన్నాడు. 14వ వచనంలో ఏమన్నాడనంటే, ఒకడు పొరపాటున ప్రతిష్టమైన దానిని తిని ఎడల వాడు ఆ ప్రతిష్టమైన దానిలో 5వ వంతు దానితో కలిపి యాజకునికి ఇవ్వలేను అన్నాడు. ఒకవేళ పొరపాటున తింటే, అంటే ప్రతిష్టమైనటువంటి దానిలో
ఎవడైనా తింటే దానిని బట్టి, ఆ తినిన దానిని బట్టి అతడు ఏమవుతూ ఉన్నాడు అని అంటే అపరాధి అవుతున్నాడు. కనుక ఆ అపరాధాన్ని, ఆ దోషమును దేవుడు 3-4 తరముల వరకు కుమారుల మీదకి రప్పిస్తానని తెలియజేశాడు అనమాట. కనుక దానికి మినహాయింపు, దానికి ఆ ఆ దోషమును, ఆ అపరాధమును తొలగించుకునేటువంటి విధానాన్ని దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. కనుక దానిని ఏం చెప్తూ ఉన్నాడని అంటే, ఒకవేళ పొరపాటును తింటే దానికి 5వ వంతు కలిపి ఇవ్వాలి అన్నాడు. 15వ వచనంలో ఇశ్రాయేలీయులు ప్రతిష్టమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. అంటే తిని వాటిని అపవిత్రపరచకూడదు అని అన్నాడు. అవి యెహోవాకు ప్రతిష్టమైనవి. అంటే ప్రతిష్టమైనటువంటి వాటిని యెహోవా దగ్గర యాజకుడిగా ఎవరైతే పనిచేస్తున్నారో అతను మాత్రమే తినాలని తెలియజేస్తూ 16వ వచనంలో ఏమంటే, నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము అంటాడు. అంటే దేవుని సన్నిధికి రాబడినటువంటి వస్తువులన్నిటినీ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధమైనవి తినే హక్కు యాజకునికి మాత్రమే ఉంది. అలా యాజకుని ఎంట పుట్టినవాడు వానికి మాత్రమే ఉంది. యాజకుడు క్రయదానం ఇచ్చి కొనినటువంటి వానికి మాత్రమే ఉంది. కానీ అన్యుడు కానీ జీతగాడు కానీ ఎవరూ కూడా తినడానికి దేవుడు పర్మిషన్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ పొరపాటును తింటే దానికి 5వ వంతు కలిపి ఆ యాజకునికి ఇవ్వాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అదే విషయాన్ని మరొక చోట తెలియజేస్తూ అంటాడు. లేవీకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ దాన్ని ఏ విధంగా ఇవ్వవలెనో, దానికి ఏ విధంగా పరిహారము పొందాలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, లేవీకాండము 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా మనకి తెలియజేస్తూ ఉంది. అతడు పాపము చేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గురించి కానీ, బలాత్కారము చేతను అపహరించిన దానిని గురించి కానీ, తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, పోయి తనకు దొరికిన దానిని గూర్చే కానీ, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమును ఇచ్చుకొని దానిలో 5వ వంతు తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను అంటాడు. చూడండి, ఇక్కడ అంటే దేవుని సన్నిధికి తేబడినటువంటి వస్తువులలో ఏవైతే ఉన్నాయో అవి పొరపాటును తింటే వాటికి ఏ విధంగా పరిహారము జరిగించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అది కావాలని చేసింది కాదు, పొరపాటున జరిగింది, పొరపాటున తిన్నాడు. దేవుని సన్నిధికి తేబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి యాజకునికి మాత్రమే చెందినవి. తన కడుపును పుట్టిన వారు మాత్రమే తినాలి, కానీ తన కుమార్తె అన్నిటికీ ఏబడితే అతను తినకూడదు, ఆమె పిల్లలు తినకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ కొడుకు కానీ భర్త కానీ లేకపోతే ఆమె తన తండ్రి ఇంటి ముందు, అంటే పెళ్లి కాకముందు ఏ విధంగా అయితే తన ఇంట్లో ఉందో అలాగనే ఉంటే ఆమె తినవచ్చు అని తెలియజేస్తూ, ఒకవేళ అన్యుడు కానీ ఇలాంటి జీతగాడు కానీ ఎవరైనా పొరపాటున ఆ దోషము చేస్తే, అపరాధము జరిగిస్తే దానిని ఏ విధంగా పరిహరించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఆ మూలధనములు 5వ వచనంలో ఏమన్నాడంటే, ఆ మూలధనములో నిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇవ్వవలెను. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడనంటే, నష్టపరిహారము అంటే పొరపాటు జరిగితే దానికి పరిహారం చేసుకునేటువంటి విధానం 5వ వంతు కలిపి అపరాధ పరిహారార్థ బలి జరిగిస్తూ, ఆ దినాన్ని ఎప్పుడైతే తను అపరాధానికి బలి అర్పిస్తూ ఉన్నాడో ఆ అపరాధ బలి అర్పించే దినమనే తను ఎవరి దగ్గర అయితే అబద్ధ ప్రమాణం చేసి తీసుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, తన పొరుగువాని దగ్గర ఏవైతే అబద్ధ ప్రమాణం చేసి బొంకి ఏమైతే తీసుకున్నాడో వాటిని
అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినమని ఇచ్చివేయాలి అని తెలియజేస్తున్నాడు. కనుక ఇంకా ఈ విషయం మనకి పూర్తిగా అర్థం కావాలి అని అంటే 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. కనుక సమయానుకూలతను బట్టి నేను 4వ వచనం నుంచి చదివి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఇంకా ఏమంటూ ఉన్నాడని అంటే, దేవుడు ఆ అపరాధానికి పరిహారము దాన్ని ఏ విధంగా పరిహరించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ మొదటిసారిగా అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. కనుక పాపాల కోసము అపరాధానికి అపరాధ పరిహారార్థ బలి ఈ రెండు కూడా ఒకే చట్టం, ఈ రెండింటికి ఒకటే చట్టము వర్తిస్తుంది. కనుక అతిక్రమాల కోసము అర్పించే బలి ఉంది. కనుక ఈ అతిక్రమాలు దేవుని పట్ల ఒకడు తెలియక పొరపాటు చేస్తే, అది ఏ విధంగా అపరాధం చేస్తే ఏ విధంగా దానిని నివృత్తి చేసుకోవాలి, దానిని ఏ విధంగా పరిహరించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పాప పరిహారార్థ బలి కూడా ఈ రెండింటికి కూడా ఒకే చట్టం వర్తిస్తే ఒకే బలిపీఠం మీద యాజకుడు బలి అర్పిస్తాడు. ఇదే విషయాన్ని లేవీకాండము 7వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేస్తాడు. కనుక ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమిటనంటే, నష్టపరిహారం చెల్లించడానికి వీలైన తప్పిదాలకు, అతిక్రమాలకు అపరాధ బలి అనేది అర్పించాలి. కనుక ఇది అర్పించడం వలన ఏదైతే దేవుడు నిర్గమకాండంలో తెలియజేశాడు, ఆయన దోషిని నిర్దోషిగా ఎంచక 3-4 తరముల వరకు వారి యొక్క దోష శిక్షను వారి కుమారుల మీదకి రప్పిస్తానని ఏ విధంగా అయితే చెప్పాడో, కనుక అది జరగకుండా ఉండాలి అని అంటే ఏం చెప్తున్నాడనంటే, తెలియక చేసిన పొరపాటును దానిని పరిహరించుకోవచ్చు, దానికి నష్టపరిహారం, మన భాషలో నష్టపరిహారం. కనుక ఈ విధమైనటువంటి సదుపాయాన్ని దేవుడు ఇశ్రాయేలీలకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఇతర పాపాల విషయంలో పాపాల కోసం బలి అవసరం. ఇందువల్ల పాపాల మూలంగా కనిపించే ఫలితాల కోసము అపరాధ బలి అనేటువంటి దాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక పాపము నిమిత్తము పాపాల కోసం అర్పించాలని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే అపరాధము నిమిత్తము కానీ పాపాల నిమిత్తం కానీ పాత నిబంధన కాలంలో బలులు అర్పించడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక నేటి దినాల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన క్రైస్తవులకి ఈ రకమైనటువంటి బలులు అనేవి లేవు. అంటే అపరాధ పరిహారార్థ బలి కానీ పాపముల కోసమైన బలి కానీ ఇవి క్రొత్త నిబంధనలు లేవు. ఎందుకనంటే దేవుడు మనుషులందరి పాపముల నిమిత్తము మనము అపరాధము మనం చేసిన అపరాధాలు పాపాల కోసము క్రీస్తే మన కోసము బలి అయ్యాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన స్థానములో తన కుమారుని ఉంచి ఆయన్ని శిలువ మీద బలిగా అర్పించి మనకు విమోచనం అనేది అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు మనము తప్పిదములు చేయట్లేదా అని అంటే తప్పిదములు చేస్తున్నాం. వాటిని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు క్రొత్త నిబంధనలో తన గ్రంథము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని చిత్తమైతే మరొక భాగములో ఏ విధంగా క్రొత్త నిబంధన క్రైస్తవులు తమ యొక్క దోషములు ఏ విధంగా ఒప్పుకొని వాటిని పరిహారం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని మరొక భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. మీ అందరికీ నా వందనాలు.